మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. లెట్స్ సీ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ సిద్ధార్థ్ రాయ్. మూవీ ఎలా ఉందంటే తోప్ అంతే. మూవీ చూశాక అర్జున్ రెడ్డియా బొంగ అంటారు, అలా ఉంది. ఇలా సినిమా డైరెక్టర్ మనం అనుకుంటాము అని అనుకున్నాడేమో. ఇన్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టోరీ అండ్ ప్లాట్ చాలా సింపుల్. హీరోకి లవ్, ఎమోషన్స్, ఒక గోల్ ఇవేముండవు. గాలికి తిరుగుడు, నచ్చిన పని చేసుడు. అండ్ హీరో చాలా ఇంటెలిజెంట్, స్టడీస్లో టాపర్. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, అర్జున్ రెడ్డికి సిమిలర్గానే ఉంది, అందులో నో డౌట్. బట్ సిమిలారిటీస్ స్టోరీలో కాదు, హీరో క్యారెక్టరైజేషన్లో. యాంగర్ అనేది కీ ఇంగ్రీడియంట్, అర్జున్ రెడ్డిలో అయినా సిద్ధార్థ్ రాయ్లో అయినా. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇక్కడే తేడా కొట్టింది మూవీకి. ఇదే సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేడు హీరో, ఏది పడితే అది చేస్తూనే ఉంటాడు. ఇట్స్ ఏ డిజార్డర్. సెకండ్ హాఫ్ మొత్తం వరల్డ్ ఫేమస్ లవర్ క్యారెక్టరైజేషన్స్ లాగానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. క్యారెక్టరైజేషన్స్ కన్నా సిమిలారిటీస్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ కొన్ని ఫైటింగ్ షాట్స్ మాత్రమే ఉంటాయి. మిగతా అంతా చాలా డిఫరెంట్ స్టోరీ. కొన్ని ఫైటింగ్ షాట్స్లో ఎందుకు కొడుతున్నాడు, ఎవరిని కొడుతున్నాడు అనేది అస్సలు క్లారిటీ ఉండదు. మొత్తం జంగిల్ ఫైటింగ్ షాట్స్లో ఉంటాయి. క్లారిటీ ఈస్ డెఫినెట్లీ మిస్సింగ్. ఇక పాజిటివ్స్ అంటే సినిమాటోగ్రఫీ, క్వాలిటీ, అవుట్పుట్ చాలా బాగుంది. అండ్ ఇంటిమేట్ సీన్స్, లిప్ లాక్ సీన్స్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. ఇట్స్ గుడ్. నెగిటివ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ అసలు మూవీలో ఎలాంటి ఇంపాక్ట్ చూపించలే. అన్నెసెసరీ సాంగ్స్, వరస్ట్ బీజిఎం, స్క్రీన్ ప్లే అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏం లేవు. కనెక్ట్ కాలేకపోతాం స్టోరీకి అండ్ స్క్రీన్ ప్లేకి. ఇది లవ్ స్టోరీ ఫిలిం టైప్ ఆఫ్ ఫిలిం, బట్ మూవీలో లవ్ స్టోరీ అనేది మిస్సింగ్. ఎమోషనల్ కనెక్టివిటీ జీరో. అండ్ కమింగ్ టు ద క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్, హీరో దీపక్ సూర్జా వాజ్ గుడ్. ఎస్పెషల్లీ ఇంటిమేట్ సీన్స్ అండ్ లిప్ లాక్ సీన్స్లో చాలా బాగా యాక్ట్ చేసిండు. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. హీరోయిన్ తన్వీ నెగి కూడా ఇంటిమేట్ సీన్స్లో అండ్ కొన్ని సీక్వెన్సెస్లో పర్లేదు అనిపించింది. పర్ఫెక్ట్గా సెట్ అయింది మ్యాక్సిమం సీన్స్కి. ఇప్పుడు జనరేషన్కి అయితే ఇది జస్ట్ ఓకే మూవీ. చూడాలి అనుకుంటే ఫ్యామిలీతో అస్సలు చూడకండి, ప్రిఫర్ సోలో ఆర్ ఫ్రెండ్స్ తోటి. సో ఫైనల్లీ మూవీ ఎలా ఉందంటే, మూవీ వాజ్ ఓకే బట్ రాంగ్ టైంలో రిలీజ్ అయింది. అర్జున్ రెడ్డి కన్నా ముందు వచ్చుంటే ఇది కూడా ఒక ట్రెండ్ సెట్టింగ్ ఫిలిం అయ్యేది. బట్ ఇప్పుడు ఇలాంటి ఇంటిమేట్ సీన్స్కి, లిప్ లాక్ సీన్స్కి బాగా అలవాటు అయిపోయాం. రీసెంట్లీ చాలా మూవీస్లో చూసేసాం, అందుకే మనం ఈ స్టోరీకి కనెక్ట్గా. అండ్ ఇన్ ద ఎండింగ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1 స్టార్ మాత్రమే. అది కూడా క్యారెక్టర్ పర్ఫార్మెన్సెస్ గురించి. స్టోరీ అయితే ఏం లేదు. మూవీలో ప్లాట్ ఇవన్నీ చాలా క్లమ్జీగా ఉన్నాయి. క్లారిటీ మిస్ అయింది. మూవీని చూడాలనిపిస్తే లేదా వదిలేయండి. నేనైతే మూవీని ఓటీటీలోకి వచ్చినాక చూడడం బెటర్ అనిపిస్తుంది. అంత ఖర్చు పెట్టి చూడాల్సినంత రేంజ్ అయితే మూవీకి లేదు, అంత ఇంపాక్ట్ కూడా అంత కనిపించట్లేదు. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్.